తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన అనే ఒక కార్యక్రమం అయితే ఈ రోజు నుంచి అంటే డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఈ కార్యక్రమం అనేది కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఇది ప్రతి ఒక్క గ్రామంలో సభలు అనేది నిర్వహిస్తూ ఉంటారు. అసలు ఈ కార్యక్రమం ఎందుకు మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం మనకి 6 గ్యారంటీలను అయితే ప్రవేశపెట్టడం సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ 6 గ్యారంటీలకు సంబంధించింది మహాలక్ష్మి ఒకటి, మహాలక్ష్మి సంక్షేమ పథకం ఒకటి, నెక్స్ట్ గృహ జ్యోతి, నెక్స్ట్ యువ వికాసం, ఇంద్రమ్మ ఇల్లు, చేయూత, రైతు భరోసా. ఇవి ఈ 6 పథకాలు. ఈ 6 పథకాల్లో 5 పథకాలకి ఒకటే దరఖాస్తుని అయితే నిన్న రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫామ్ అనేది అంటే మనం ఒకసారి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు 5 పథకాలకి. అలాగే ఒకేసారి మనం అయితే పెట్టుకోవచ్చు. కానీ చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే మనం సిఎస్సి సెంటర్లో చేసుకోవచ్చా లేదంటే ఆన్లైన్లో చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కాదండి, ఇది టోటల్గా మీకు ఆఫ్లైన్లో అయితే జరుగుతుంది. అంటే మీ యొక్క విలేజ్లో గ్రామ సభలు అనేది నిర్వహిస్తారనమాట. అంటే ప్రతి 100 కుటుంబాలకి ఒక గ్రామ సభ అనేది ఉంటుంది. అది మీకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఒక విలేజ్లో అయితే చేస్తారు. మళ్ళీ మధ్యాహ్నం ఇంకొక విలేజ్లో అయితే చేస్తారు. ఇది మీకు 6వ తారీఖు వరకు ఈ సభలు అనేది నిర్వహిస్తూ ఉంటారనమాట. మీలో ఎవరైనా ఈ పథకాలకి అర్హులైతే కనుక ఈ అప్లికేషన్ ఫాము టోటల్గా మీరు ఫిల్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి ఈ పథకానికి మీరు అర్హులా కాదా అనేది నిర్వహించిన తర్వాత ఆ పథకానికి మీరు ఎలిజిబుల్లా కాదా అనేది చూసిన తర్వాత ఆ పథకం మీకైతే వస్తుందన్నమాట. అయితే కేవలం ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం మాత్రం ఈ దరఖాస్తుని మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ గ్రామ సభలు అనేది మనకి జనవరి 6వ తారీఖు వరకు ఇచ్చారు. మరి 6వ తారీఖు దాటిన తర్వాత మనం అప్లై చేసుకోవచ్చా అంటే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఈ 9 రోజుల్లో నిర్వహించే ఈ గ్రామ సభల్లో ఎవరైనా మీరు అవైలబిలిటీగా లేరనుకోండి, అంటే బయటకు వెళ్ళడమో లేదంటే ఏదైనా డాక్యుమెంట్ మీకు దొరకకపోవడమో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళు 6వ తారీఖు దాటిన తర్వాత మీ యొక్క గ్రామ పంచాయతీలో అయితే ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు, వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. కాబట్టి ఎవరు తొందర పడాల్సిన అవసరం అయితే లేదు. నెమ్మదిగా అయితే మీరు సబ్మిట్ చేయొచ్చు, ఈ అప్లికేషన్ అనేది ఇవ్వచ్చు అనమాట. అయితే ఈ అప్లికేషన్తో పాటు మనకి ఒక 2 కాపీలు అయితే అడుగుతూ ఉన్నారనమాట. ఒకటి ఆధార్ కార్డ్ జెరాక్స్ అడుగుతూ ఉన్నారు, నెక్స్ట్ వైట్ రేషన్ కార్డ్ జెరాక్స్ అయితే అడుగుతూ ఉన్నారు. ఒకవేళ మీకు తెల్ల రేషన్ కార్డు లేదు అనుకుంటే కనుక అది ఏ విధంగా అనేది ఇప్పుడు చెప్తాను. అంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే విధానంలో మీకు ఈరోజు అయితే చెప్తాను. ఒకసారి మీరు ఈ అప్లికేషన్ తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక రీసిప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ రీసిప్ట్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే మాకు ఈ పత్రాలు అనేది అందజేశారు, ఈ పథకానికి సంబంధించింది అనేది వాళ్ళు టిక్ చేసి ఒక గవర్నమెంట్ సీల్ అయితే వేసి వాళ్ళు సంతకం చేసి మీకు ఒక రీసిప్ట్ అయితే ఇస్తారు. ఆ రీసిప్ట్ కూడా ఈ వీడియో లాస్ట్ చివరిలో అయితే మీకు చూపిస్తాను. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి, ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇది ఓన్లీ తెలంగాణ వరకు మాత్రమే, ఏపీ అయితే కాదు. తెలంగాణ రాష్ట్రం చాలామంది అడిగారు అనమాట వాట్సాప్లోనే, అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫైనల్గా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు పీడిఎఫ్ లింక్ అయితే ఇచ్చాను. ఆ అప్లికేషన్ ఫామ్ది మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు నేను చెప్తాను ఏ విధంగా నింపాలనేది. అయితే టోటల్గా ఈ అప్లికేషన్ వచ్చేసి మీకు 4 పేజీలు అయితే ఉందన్నమాట. ఇందులో మీరు 3 పేజీలు అయితే నింపవలసి ఉంటుంది. లాస్ట్ చివరిలో మీకు ఏంటంటే రీసిప్ట్ అది వాళ్ళు ఇచ్చేదన్నమాట. ఇక మీరు ఫస్ట్ ఫామ్ చూసుకుంటే కనుక ఫస్ట్ పేజీ మీకు ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఒకసారి చూడండి. ఇక్కడ మీకు ప్రజాపాలన అని చెప్పేసి మీకు పైన ఈ సంక్షేమ పథకాల పేర్లు ఏదైతే ఉన్నాయో రాసి ఉంటాయి. నెక్స్ట్ మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే దరఖాస్తుదారుని ఎవరు, దరఖాస్తుదారు వివరములు అని చెప్పేసి మనకైతే ఇచ్చారు. ఇక్కడ దరఖాస్తు సంఖ్య అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదా, ఇది మీకు ఏ విధంగా వస్తుందని చెప్పేసి లాస్ట్లో అయితే చెప్తాను, మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. ఇది యాజ్ పర్ ఆధార్ ప్రకారంగా అయితే మీరు రాయవలసి ఉంటుంది అనమాట. అంటే కొంతమంది ఆధార్ కార్డులో నేమ్ చేంజ్ చేసుకుంటారు, తర్వాత వీళ్ళు కొత్త ఆధార్ కార్డు అనేది తీసుకోరు, అంటే ఈ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోరు అనమాట. ఒకసారి మీరు యూఐడిఐ వెబ్సైట్లోకి వెళ్ళి ఓటీపీ ద్వారా మీ ఆధార్ కార్డులో నేమ్ ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే మీరు ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. మీ ఇష్టం. ఈ అప్లికేషన్ ఇంగ్లీష్లోనే రాయొచ్చు, తెలుగులోనూ కూడా రాయొచ్చు. ఓకేనా. తర్వాత ఇక్కడ మీ యొక్క జెండర్ స్త్రీ పురుషుడా లేదంటే ఇతరులా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అది కూడా మీరైతే టిక్ చేసుకోండి. జస్ట్ బాక్స్లో ఉన్న దగ్గర అలా కూడా మీరు టిక్ చేయాలన్నమాట, ఇలా రైట్ మార్క్ అయితే. తర్వాత మీరు క్యాస్ట్ అయితే అడుగుతూ ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైతే అది మీరు టిక్ చేసుకోండి. తర్వాత పుట్టిన తేదీ యాజ్ పర్ ఆధార్ ప్రకారంగా అయితే మీరు రాయవలసి ఉంటుంది, ఆధార్ కార్డులో ఉంటుంది. అందుకే మీకు ఈ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోమని చెప్పేది అనమాట.
తర్వాత ఆధార్ నెంబర్ అయితే అడుగుతూ ఉన్నారు, ఆ బాక్స్లో అయితే టోటల్గా రాయండి. నెక్స్ట్ ఇక రేషన్ కార్డు నెంబరు. ఇక్కడ చాలామందికి రేషన్ కార్డు మేము కొత్తగా తీసుకోలేదండి, మాకు రేషన్ కార్డు నెంబర్ లేదు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు అక్కడ రేషన్ కార్డు లేదు అని చెప్పేసి రాయండి. ఒకవేళ ఉంటే కనుక రేషన్ కార్డు నెంబర్ అయితే మెన్షన్ చేయండి. ఓకేనా. ఇక మొబైల్ నెంబరు. ఈ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా మీకు వర్కింగ్లో ఉన్నది మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు వెరిఫై చేసి ఆన్లైన్ చేస్తారు కదా, చేసినప్పుడు ప్రతి ఒక్క మెసేజ్ కూడా మీకు మొబైల్ నెంబర్కి అయితే వస్తుంది అనమాట. ప్రతి ఒక్క ఇంటిమేషన్ కూడా మీకు తెలుస్తూ ఉంటుంది మెసేజ్ రూపంలో. కాబట్టి వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత వృత్తి. మీరు ప్రజెంట్ ఏ పని చేస్తున్నారు, వ్యవసాయమా, కూలీయా, లేదంటే వేరే ఇతర ఏమన్నా ప్రైవేట్ బిజినెస్ అనేది ఇక్కడైతే రాయండి. మ్యాక్సిమం అందరూ వ్యవసాయం అని రాసుకుంటే బెటర్ అనమాట. తర్వాత కుటుంబ సభ్యుల వివరములు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ కొన్ని రోస్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మీకు దరఖాస్తుదారుడు ఎవరైతే ఉన్నారో అతని పేరు కాకుండా మిగతా వాళ్ళు, అతనికి సంబంధించిన వాళ్ళు ఆ ఇంట్లో కనుక ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. క్రమ సంఖ్య అని చెప్పేసి అయితే ఇచ్చారు కదా, 1 2 3 4 అలా ఎంతమంది అయితే అంతమంది. తర్వాత పేరు అనేది రాయండి. నెక్స్ట్ దరఖాస్తుదారునితో సంబంధం, ఆయన ఏమవుతారు, కొడుక లేదంటే కూతురా, ఇవన్నీ కూడా రాయండి. నెక్స్ట్ లింగం అంటే మెయిలా లేదంటే ఫిమేలా అనేది ఇక్కడ కూడా రాయండి. నెక్స్ట్ పుట్టిన తేదీ కూడా రాయాలి. నెక్స్ట్ వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ కూడా రాయాలి. అయితే ఈ వీళ్ళు ఎంతమంది అయితే అంతమంది కూడా మీరైతే ఫిల్ చేయండి. ఇందులోని 10వ కాలం మీరు చూసుకుంటే చిరునామా అనమాట. మీ యొక్క ఇంటి నెంబరు రాయండి, వీధి పేరు కూడా రాయండి. ఇంటి నెంబర్ రాసి దాని పక్కనే వీధి పేరు రాయండి. తర్వాత మీ యొక్క గ్రామం పేరు రాయండి. నెక్స్ట్ వార్డ్ నెంబర్ ఉంటే రాయండి. నెక్స్ట్ మండలం పేరు రాయండి, జిల్లా పేరు రాయండి. ఓకేనా. ఇక్కడతో మీకు ఫస్ట్ అప్లికేషన్ అనేది ఫస్ట్ పేజీ కంప్లీట్ అయ్యిందనమాట. అంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇందులో టోటల్గా రాయాలి, దరఖాస్తుదారుని వివరములు అనమాట. ఓకేనా. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి మీకు పథకాలు అనేది స్టార్ట్ అవుతాయి. అంటే ప్రతి పథకానికి ఒక్కొక్క కాలం అయితే ఉంటుంది, ఒక్కొక్క రో అయితే ఉంటుంది. అది మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట. అయితే మొదటి పథకం మనం చూసుకుంటే మహాలక్ష్మి పథకం అనమాట. ఇక్కడ మీకు ప్రతి నెల 2500 ఆర్థిక సహాయం అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఇచ్చారు మనకి. అక్కడ మీరు మహిళలు అయితే ఓన్లీ మహిళలకే కదా ఇది 2500, కాబట్టి టిక్ చేసుకోండి. ఓకేనా. అక్కడ ఇలా టిక్ చేయండి. తర్వాత 500 రూపాయలకు గ్యాస్ సిలిండరు, అది కూడా మీకు టిక్ చేసుకొని తర్వాత గ్యాస్ కనెక్షన్ ఉంటే ఆల్రెడీ మీకు ఆ నెంబర్ అయితే ఎంట్రీ చేయాలి. మీకు ఆ గ్యాస్ కనెక్షన్ నెంబర్ మీకు బుక్లో ఉంటుంది, లేదంటే బాండ్లో ఉంటుంది. మీకు రీసిప్ట్ ఇస్తారు కదా, ఆ రీసిప్ట్లో కూడా ఉంటుంది. మీరైతే చెక్ చేసి ఆ గ్యాస్ కనెక్షన్ నెంబర్ అయితే రాయండి. నెక్స్ట్ ఇక సరఫరా చేస్తున్న కంపెనీ పేరు హెచ్పియా, ఇండియానా, భారత్ అనేది అక్కడైతే రాయాలి. నెక్స్ట్ సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అయితే మీరు సుమారుగా రాయండి. ఎందుకంటే మీకు ఒక సంవత్సరంలో ఎన్ని గ్యాస్ సిలిండర్లు వాడతారనేది మీకు తెలిసే ఉంటుంది. ఒక 8, 7 లేదంటే 10, 12 అనేది మీరైతే రాయండి అక్కడ. అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, గ్యాస్ సిలిండర్ ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తారా అంటే, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కూడా ఇదైతే మీకు తగ్గించి 500 రూపాయలకే మీకు గ్యాస్ సిలిండర్ అనేది ఇస్తారు. ఒకవేళ ఇన్ కేసు అక్కడ లేదంటే, లేకపోతే కనుక రాయొద్దు. ఒకవేళ గ్యాస్ కనెక్షన్ ఏ లేదనుకుంటే అక్కడైతే మెన్షన్ చేయకండి, వాళ్ళు అక్కడ చెప్తారు ఏ విధంగా రాయాలనేది. ఇక రెండవ పథకం చూసుకుంటే రైతు భరోసా పథకం అనమాట. ఇది రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయల చొప్పున అయితే ఇస్తామని చెప్పేసి అన్నారు కదా. అయితే ఇక్కడ రైతు, కౌలు రైతు ఇద్దరికీ కూడా వర్తిస్తుంది. అతను రైతా లేదంటే కౌలు రైతు అనేది ఇక్కడ టిక్ చేయవలసి ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ కౌలు రైతు అంటే మీ అందరికీ తెలుసు, భూమిని వీళ్ళు తీసుకొని వీళ్ళు సాగు చేస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి కూడా ఈ పథకం అయితే వర్తిస్తుంది. అక్కడ కౌలు రైతు అనేది టిక్ చేయండి. తర్వాత పట్టాదారు పాస్బుక్ నెంబర్లు అయితే అడుగుతూ ఉన్నారు. అంటే మీ యొక్క ఖాతా నెంబర్ అనమాట. ఖాతా నెంబర్ అనేది మెన్షన్ చేయండి. తర్వాత సాగు చేస్తున్న భూమి వివరములు అని చెప్పేసి అయితే అడిగారు. అక్కడ సర్వే నెంబరు ప్లస్ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం అయితే అంత విస్తీర్ణం అయితే రాయాలన్నమాట. అంటే ఒక సర్వే నెంబర్లో ఒక 8 సెంట్లు ఉందా, లేదంటే 50 సెంట్లు ఉందా, 70 సెంట్లు ఉందా, 80 సెంట్లు ఉందా అనేది పక్కన అయితే రాయవలసి ఉంటుంది. తర్వాత ఇదే పథకంలో వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయలని చెప్పేసి చెప్పారనమాట. అంటే కూలీలు అనమాట. కూలీల కింద అయితే లెక్క వస్తుంది. వ్యవసాయం చేసే కూలీలు వీళ్ళు ఈ గ్రామ ఉపాధి హామీ పథకానికి అయితే వెళ్తూ ఉంటారు. ఉదయాన్నే వీళ్ళకి జాబ్ కార్డ్ అనేది ఉంటుంది అనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఉపాధి హామీ కార్డ్ నెంబర్ అంటే జాబ్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ మెన్షన్ చేయాలి. ఒకవేళ వాళ్ళు అయితే కనుక వాళ్ళకి ఏంటంటే 12,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇక నెక్స్ట్ మనకి మూడో పథకం చూసుకుంటే ఇంద్రమ్మ ఇండ్లు. ఇది ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి మాత్రమే, అంటే ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అనేది అందిస్తూ ఉంటారు.
ఇక్కడ ఇంటి నిర్మాణం ఆర్థిక సాయం అని చెప్పేసి బాక్స్ అయితే ఇచ్చారు కదా, అక్కడ టిక్ చేసుకోండి. 5 లక్షల రూపాయలు విలువైన ఈ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అయితే చేస్తారనమాట. ఇది టిక్ అయితే చేసుకోండి ఒకవేళ మీకు ఇల్లు లేదు అనుకుంటే కనుక. తర్వాత ఇందులోనే మీకు అమరవీరులు మరియు ఉద్యమకారులు 250 చదరపు గజాల ఇంటి స్థలం. అంటే ఇక్కడ ఇల్లు కాదండి, ఉద్యమకారులకి అయితే కనుక, అమరవీరులకి ఉద్యమకారులకి అయితే ఇల్లు కాదు, 250 చదరపు గజాల ఇంటి స్థలం అయితే ఇస్తారనమాట. అమరవీరుల కుటుంబం అంటే వీళ్ళు చనిపోయారా అంటే, అమరవీరులు అంటే మీ అందరికీ తెలుసు కదా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని చనిపోయి జైలు పాలు అయితే కొంతమంది అయ్యారు. అలాంటి వాళ్ళ కుటుంబం అయితే కనుక జస్ట్ టిక్ చేయండి అక్కడ. తర్వాత అమరవీరుల పేరు, ఎవరు అమరులు అయ్యారనేది వాళ్ళ పేరు రాయండి. నెక్స్ట్ వాళ్ళ యొక్క సంవత్సరం, ఏ సంవత్సరంలో వీళ్ళు అమరులు అయ్యారు అనేది సంవత్సరం కూడా రాయండి. నెక్స్ట్ వీళ్ళ ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటే, ఒకవేళ కేసు అది ఉంటే కనుక ఎఫ్ఐఆర్ నెంబర్ అయితే నమోదు చేయవలసి ఉంటుంది. తర్వాత డెత్ సర్టిఫికేట్ నెంబర్ కూడా అడుగుతూ ఉన్నారనమాట. డెత్ సర్టిఫికేట్ అనేది ఆల్రెడీ మీరు చేయించే ఉంటారు కాబట్టి ఆ నెంబర్ అనేది అక్కడ మెన్షన్ చేయండి. తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా, అవును కాదు అని చెప్పేసి అడిగారు. అక్కడ అవునైతే అవును, కాదైతే కాదు అని చెప్పేసి టిక్ చేయండి. ఒకవేళ వీళ్ళు ఉద్యమంలో పాల్గొని అవును అని చెప్పేసి మీరు టిక్ చేశారనుకోండి, ఇక్కడ సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబర్ అయితే ఆ సంవత్సరం కూడా మీరు అక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది అనమాట. అంటే ఎఫ్ఐఆర్ నెంబర్ ప్లస్ ఏ సంవత్సరంలో నమోదైంది అనేది ఆ సంవత్సరం కూడా మీరైతే అక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఒకవేళ జైలుకి వెళ్తే కనుక జైలు పేరు, ఆ జైలు పేరు అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఆ జైలు స్థలం ఎక్కడ అనేది ఆ విలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఆ శిక్షకు సంబంధించింది వివరాలు అయితే రాయాలి. అంటే శిక్షాకాలం ఎంత వాళ్ళు ఉన్నారు జైల్లో అనేది అక్కడైతే రాయాలి. ఇదనమాట. నెక్స్ట్ పథకం మనం చూసుకుంటే గృహజ్యోతి పథకం అనమాట. ఇది కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అనమాట. మీ అందరికీ తెలుసు ఇది గృహజ్యోతి పథకం కింద అయితే వర్తిస్తుంది. మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు. ఒకవేళ మీరు 0 నుంచి 100 యూనిట్లు మధ్యలో వాడుతూ ఉంటే కనుక ఫస్ట్ కాలంలో అయితే మీరు టిక్ చేయవలసి ఉంటుంది. తర్వాత 100 నుంచి 200 యూనిట్లు వాడుతూ ఉంటే కనుక రెండో కాలంలో రెండో బాక్స్లో, తర్వాత 200 పైన యూనిట్లు కనుక మీరు ప్రతి నెల వాడుతూ ఉంటే కనుక మూడో బాక్స్లో అయితే మీరు టిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అంటే మీ ఎలక్ట్రిసిటీ బిల్లులో అయితే ఉంటుంది అనమాట. అంటే మీ యొక్క మీటర్ నెంబరు, ఆ ఎలక్ట్రిసిటీ బిల్లులో ఉన్న నెంబర్ అయితే అక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ పథకం మనం చూసుకుంటే చేయూత పథకం అనమాట. చేయూత పథకం కింద నెలకు 4,000 మరియు దివ్యాంగుల పెన్షన్ కింద 6,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పేసి అయితే అన్నారు. ఇక్కడ దివ్యాంగులు అనుకుంటే కనుక ఆల్రెడీ మీకు ఇప్పుడు పెన్షన్ వస్తుంది అనుకోండి, వాళ్ళు టిక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ పెంచే ఇస్తారు. ఇప్పుడు ఈ 4,000కి పెంచే ఇస్తారు కాబట్టి వాళ్ళకైతే అవసరం లేదు. ఒకవేళ మీరు హ్యాండిక్యాప్డ్ అనుకోండి, అంటే దివ్యాంగులు అనుకోండి, మీరు టిక్ చేయవలసి ఉంటుంది. దివ్యాంగులు అన్న దగ్గర ఆ బాక్స్ దగ్గర టిక్ చేయాలి. నెక్స్ట్ సదరన్ సర్టిఫికేట్ నెంబర్ కూడా అడుగుతూ ఉన్నారనమాట. ఆ నెంబర్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ ఈ పెన్షన్కి సంబంధించింది ఇతరులు అనుకోండి, అంటే దివ్యాంగులు కాకుండా ఇతరులు అనమాట. ఇక్కడ చాలా మందిని అయితే మెన్షన్ చేశారు. వృద్ధాప్య, నెక్స్ట్ గీత కార్మికులు, నెక్స్ట్ డయాలసిస్ బాధితులు, తర్వాత బీడీ కార్మికులు, నెక్స్ట్ ఒంటరి మహిళ, తర్వాత వితంతు, నెక్స్ట్ చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, నెక్స్ట్ పైలేరియా, నెక్స్ట్ బీడీ ఠేకేదారు జీవన భృతి. మొత్తం మనకి 10 బాక్సులు అయితే ఇచ్చారు. మీరు ఒకవేళ హ్యాండిక్యాప్డ్ కాకుండా ఇందులో మీరు ఏ ఇతరులు అయితే కనుక మీరు టిక్ చేసుకోండి, ఏదైతే అది టిక్ చేసుకోండి. ఇదనమాట దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఇక లాస్ట్ ఇక చివరికి వచ్చేసరికి మీరు ఈ అప్లికేషన్తో పాటు మీరు జత చేయవలసినవి మీ వైట్ రేషన్ కార్డు, అలాగే జెరాక్స్ కాపీ అనమాట. ఒకవేళ మీకు రేషన్ కార్డు లేదు అనుకోండి, అవసరం లేదు, ఒక జెరాక్స్ మాత్రమే, అంటే ఆధార్ కార్డు జెరాక్స్ మాత్రమే అటాచ్ చేయండి ఈ అప్లికేషన్తో పాటు. జతపరిచిన తర్వాత కిందన మీకు వేలిముద్ర తేదీ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అంటే పేరు రాయండి, కిందనే ఏ రోజైతే మీరు సబ్మిట్ చేస్తున్నారో ఆ డేట్ అయితే రాయండి. అంటే ఏ రోజైతే మీరు గ్రామ సభలో ఇస్తున్నారో ఈ అప్లికేషను, ఆ రోజు డేటు పేరు రాసి పైన సంతకం వస్తే సంతకం రాయండి, లేదంటే వేలు ముద్ర అనేది పెట్టవచ్చు అనమాట. వన్స్ మీరు అంతా ఫిల్ చేసి ఈ అప్లికేషన్స్ జతపరిచి వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారనమాట. అంటే ఈ అప్లికేషన్స్ అనేవి మేము తీసుకున్నాము, వీళ్ళు ఈ యొక్క పథకానికి వీళ్ళు దరఖాస్తు అనేది పెట్టుకున్నారని చెప్పేసి మీకు ఇక్కడ వార్డ్ కోడ్ అయితే వాళ్ళు రాస్తారు. ఇదంతా కూడా ఈ అప్లికేషన్ అంతా కూడా వాళ్ళు నింపేది అనమాట. ఖచ్చితంగా ఈ రిసిప్ట్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. తర్వాత దరఖాస్తు సంఖ్య కూడా వాళ్ళే వేస్తారు. మీకు ఫస్ట్లో ఇచ్చాను కదా, చెప్పాను కదా, లాస్ట్లో చెప్తానని, ఇది అనమాట వాళ్ళే మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే సబ్మిట్ చేశారో
దరఖాస్తుదారు వాళ్ళ యొక్క పేరు రాస్తారు, నెక్స్ట్ వాళ్ళ యొక్క భర్త పేరు రాస్తారు. తర్వాత పథకం ఏ పథకానికి మీరు ఇది ఫిల్ చేసి ఇచ్చారు అనేది వాళ్ళు అక్కడ టిక్ చేసి ఇస్తారనమాట. అది కూడా మీరు చూసుకోండి రిసిప్ట్ ఇచ్చే ముందు. అంటే మీరు రాసిన దాన్ని బట్టి వాళ్ళు టిక్ చేసి అక్కడైతే ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ వార్డ్ నెంబరు, మండలం, జిల్లా, తేదీ, తర్వాత ఈ పేరు, నెక్స్ట్ ఇక్కడ సీల్ వేసి వాళ్ళు సైన్ చేసి టోటల్గా మీకు ఈ రిసిప్ట్ అనేది మీ చేతికి అయితే ఇస్తారనమాట. తర్వాత వీళ్ళు ఈ అప్లికేషన్ అనేది వాళ్ళు వెరిఫై చేస్తారు. అంటే మీరు ఈ పథకానికి అర్హులా కాదా అనేది వాళ్ళు వెరిఫై చేసి ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీకు ఖచ్చితంగా మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది అనమాట. అప్పుడు మాత్రమే వస్తుంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మీరు అలా ఎంట్రీ చేసి దరఖాస్తు ఫామ్ అనేది ఫిల్ చేసి అలా సబ్మిట్ చేయకండి. మీకు ఖచ్చితంగా వర్తిస్తేనే అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసి వాళ్ళకైతే సబ్మిట్ చేయండి. అయితే మీకు జనవరి 6 తర్వాత మీరు గ్రామ పంచాయతీలో అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది అనమాట. మీరు ఇప్పుడు చేసుకోవాలంటే గ్రామ సభలు అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఇది మీకు ఫైనల్గా ఈ 5 పథకాలకి సంబంధించిన దరఖాస్తు ఫామ్ అనమాట. మీరు ఒకేసారి ఒకటే అప్లికేషను, ఓకేనండి, ఒకటే అప్లికేషను. ఆన్లైన్లో అయితే వీళ్ళు ఇవ్వలేదన్నమాట. కేవలం ఆఫ్లైన్లో మాత్రమే మనం ఇప్పుడు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. వాళ్ళు ఆన్లైన్ చేస్తారు. తర్వాత ఆ ఆన్లైన్ తాలూకా వివరములు అంటే వాళ్ళ తాలూకా ఆన్లైన్ చేసేటప్పుడు మెసేజ్లు కానీ అలాంటివన్నీ కూడా మీరు ఇందులో మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేశారు కదా, ఆ మొబైల్ నెంబర్కి అయితే మీకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఫైనల్గా మీకు ఈ దరఖాస్తు ఫామ్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ని మీరు క్లిక్ చేసుకొని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏదైనా మర్చిపోతే కనుక మెన్షన్ చేయండి, ఓకేనా. మరి ఈ వీడియో ఎలా ఉంది? ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.